హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే ఒక కమర్షియల్ హౌస్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి మనకి G+1 హౌస్ అనమాట. ముందైతే మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఈ హౌస్ వచ్చేసి మనకి 136 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉందన్నమాట. అలాగే ఈస్ట్ ఫేజింగ్ హౌస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రీలోనే పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ ఓన్లీ బైక్స్ అయితే మనం పార్క్ చేసుకోవచ్చు అండి. కార్ అయితే మనం 30 ఫీట్ రోడ్ కాబట్టి బయట పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మనకి ఇండివిజువల్ బోర్ అయితే ఇచ్చారు అండ్ అలాగే సంప్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే మనకి వుడెన్ ఫినిషింగ్తో అయితే ఇచ్చేసారు. మనకి కమర్షియల్ షెటర్ 2 రాగా మనకి వెనకాల అయితే సింగిల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ అయితే ఇచ్చారు. ఇది మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారండి స్టెప్స్. మనకి ఇక్కడ స్టెప్స్ కింద అయితే మనకి వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూము. ఇది వచ్చేసి హాల్ అనమాట. మనకి చౌకోట్ డోర్స్ అయితే మనకి టేక్వుడ్తో అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతే హాల్ అనమాట. హాల్లో ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి, ఫ్లవర్ డిజైన్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారనమాట. టీవీ యూనిట్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. మనకి కింగ్ సైజ్ బెడ్ పెట్టంగా కూడా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. బెడ్రూమ్లో అయితే మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఇటు చూసుకున్నట్టయితే కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా కొంచెం వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి హౌస్వి. సో ఇది కూడా ఫాల్ సీలింగ్ కూడా చూసేయండి. ప్రతి రూమ్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చారనమాట. సో మనకి ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ ఏం లేదండి, చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు చిన్నగా. సో ఇది వచ్చేసి మన కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకి ఎల్ షేప్లో అయితే ఉంది. అండ్ అలాగే మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి, స్పేషియస్గా అయితే ఉంది. మనకు 2 మెంబర్స్ అయితే ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది హౌస్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్తో అయితే ఉందన్నమాట. అయితే మనం పైకి వెళ్ళి 2 BHK అయితే చూసేద్దాం. వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అయితే ఇచ్చారనమాట. ఇది మొత్తం మనకు కారిడార్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గ్లాస్ వస్తుందన్నమాట. సో అలాగే హౌస్ ఎంట్రీకి అయితే ఇది వచ్చేసి మనకి హౌస్ ఎలివేషన్ ఒకసారి చూసేయండి, టైల్స్తో అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకు ఫాల్ సీలింగ్ అయితే వుడెన్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారనమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ మనకి చౌకోట్ డోర్స్ చూసుకున్నట్టయితే మనకి టేక్వుడ్తో అయితే ఇచ్చారనమాట. మెయిన్ డోర్ కదా. సో మనకి హాల్లోకి ఎంట్రీ అయిపోదాము. ఇక్కడ చూసుకున్నట్టయితే డోర్ ఇచ్చారు, మనకి మెయిన్ రోడ్కి వైపు అయితే ఉంటుంది. సో ఇదైతే మొత్తం హాల్ అనమాట. హాల్లో ఒకసారి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూసేయండి, చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ దగ్గర కూడా సెల్ఫ్స్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడైతే గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనకి హౌస్ మొత్తం వుడెన్ విండోస్ అయితే ఇచ్చారనమాట. సేఫ్టీ వైజ్ వుడెన్ విండోస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనకి ఇది హాల్ అయితే ఎల్ షేప్లో ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారనమాట. డైనింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మొత్తం ఫ్లోరింగ్ అయితే మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఉందన్నమాట ఈ హౌస్కి. అండ్ మనకి డైనింగ్ ఏరియాలో కూడా షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాష్ బేసిన్ ఏరియా వస్తుంది. అండ్ అలాగే విండో అయితే ఇచ్చారనమాట. మనకి ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉంది ఈ హౌస్ మొత్తం. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి, డిఫరెంట్ డిజైన్తో అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పూజ రూమ్ అండి. పూజ రూమ్లో కూడా ఇద్దరు అయితే కూర్చొని సఫిషియెంట్గా పూజ చేసుకోవచ్చు. అండ్ వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి, చిన్న ఐటమ్స్, పూజకు సంబంధించిన ఐటమ్స్ ఏమైనా ఉంటే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం ఇటు సైడ్ వస్తే మాత్రం ఇక్కడ కిచెన్ ఇచ్చారు. కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకి ఎల్ షేప్లో ఇచ్చారనమాట. ఇది ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. చూడండి మనకి ఇక్కడ గ్రానైట్తో అయితే డిజైన్ ఇచ్చారనమాట. బాగా అనిపిస్తుంది కదా, డిఫరెంట్గా ఉంది. అండ్ అలాగే ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారండి. మనకి షెల్ఫ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు, చాలా ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మన కిచెన్ నుంచి కూడా విండో అయితే ఇచ్చారు. మన కిచెన్ నుంచి ఇటు వచ్చేస్తే మనకి మెయిన్ రోడ్ వైపు అయితే ఒక డోర్ ఇచ్చారండి అవుట్ సైడ్కి. ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ వాషింగ్ మిషన్ అదంతా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకి కారిడార్ స్పేస్ అండి. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అనమాట. ఏదైతే ఉందో హౌస్ ఎంట్రన్స్ అనమాట ఇది వచ్చేసి. అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇటు సైడ్కి వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి చూడండి, టైల్స్ అయితే చాలా బాగున్నాయి, డిజైన్ మనకి మంచి వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ నుంచి మనకి విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా చూసేయండి, చాలా బాగుంది. ప్రతి రూమ్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇచ్చి ఇక్కడ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూడండి ఒకసారి, టైల్స్ కూడా డిజైన్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇచ్చారనమాట. అండ్ అలాగే వాష్ బేసిన్ అయినా పెట్టుకోవచ్చు, మన డ్రెస్సింగ్కి అయినా యూజ్ చేసుకోవచ్చు. 2 పాయింట్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి మన కిడ్స్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. మనకి కింగ్ సైజ్ బెడ్ పెట్టడంగా కూడా స్పేస్ అయితే ఉంటుంది అనమాట.
సో వాల్కి అయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ చూడండి డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ మనకు కబోర్డ్స్ అయితే చాలా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి చాలా ఐటమ్స్ అయితే మన స్టోరేజ్కి అయితే ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారండి. అండ్ మనకి హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి కాచవాని సింగారంలో ఉంటుంది. పిర్జాదగూడ కమాన్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అనమాట. మనకి ఉప్పల్ మెట్రోకి అయితే 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ చుట్టూ సరౌండింగ్స్లో అయితే చాలా హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యాయి. ఆల్రెడీ చాలామంది లివింగ్ అయితే ఉంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి నిహాక్ ద ఇంటర్నేషనల్ స్కూల్ అండి. మనకి 500 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ అనమాట. అండ్ చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి సరౌండింగ్స్లో. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. చూసారు కదండి కంప్లీట్ హౌస్ మొత్తం. ఇది వచ్చేసి G+1 కమర్షియల్ అయితే ఉంటుందన్నమాట. మనకి కమర్షియల్ రెంట్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే కింద సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంది, దాని రెంట్ కూడా వస్తుంది. పైన ఓనర్స్ అయితే ఉండొచ్చు అనమాట. సో దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 1.25 CR అనమాట. ఇది ప్రైస్ అయితే మనకు నెగోషియబుల్ ఉంటుంది. అండ్ అలాగే ఏ బ్యాంక్ నుంచి అయినా మనకి 80% లోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ ఏరియాలో కనుక మీరు హౌస్ సర్చ్ చేస్తున్నట్టయితే ఒకసారి ఈ హౌస్ అయితే విజిట్ చేయండి. మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ కోసం అయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.